నరేంద్ర గారు హలో నరేంద్ర గారు మళ్ళీ మీ ప్రీతి మీ దగ్గరికి వస్తుందన్న హోప్ ఏమైనా ఉందండి? సార్ 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 నరేంద్ర గారు వినిపిస్తుందా? సార్ వాయిస్ కట్ అవుతుంది. ఎస్ నరేంద్ర గారు మళ్ళీ మీ ప్రీతి మీ దగ్గరికి వస్తుంది, ట్రీట్మెంట్ బాగా అవుతుందన్న హోప్ ఏమైనా ఉందా? అలాంటి హోప్ లేదు సార్. ఆల్మోస్ట్ హోప్ అయితే లేదు సార్. సార్ సార్ ఆల్రెడీ అన్ని ఆర్గన్స్ ఫెయిల్ అయినాయి. బయట నుంచి అది ఎక్మో ట్రీట్మెంట్ నడుస్తుంది. అది కాదు సార్. అయ్యే నాకైతే ఆశలు వదులుకున్నాను. కానీ ఇలాంటి లేదు సార్. నా పాపకు అన్యాయం జరిగింది, ఎవరెవరో ఏదో లవ్ చేయాలని ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు సార్. అలాంటివి ఉండదు సార్. ఇది ప్యూర్లీ అరెస్ట్ చేసి మర్డర్ సార్. ఇది ఆమె సూసైడ్ చేసుకునే తత్వం కూడా లేదు. మంచి దేరిగల్లది, ఏదైనా తప్పు ఉన్నా కూడా ఖండిస్తుంది. అలాంటి వ్యక్తి తప్పు చేయనప్పుడు నేను తప్పు చేశానంటే నేను ఎందుకు ఒప్పుకోవాలనే వాదన ఇచ్చే మనిషి సార్. ఆమె అలాంటి తప్పు చేయొద్దు. ప్యూర్లీ హరాస్మెంట్ సార్ ఇది. నరేంద్ర గారు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రీతితో పాటుగా చాలా మంది ఇలానే సఫర్ అవుతున్నారు అని వస్తుంది ఇన్ఫర్మేషన్. ఏం చెప్పాలనుకుంటున్నారు? మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఇలాంటి రకమైన హరాస్మెంట్లు అవుతున్నాయి? చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ ఎవరు ముందుకు రాలేదు. మా ప్రీతి కూడా అడిగింది హెచ్ఓడి వరకు పోదాం ఆడే రాండి అంటే ఎవరు రాలేదు. 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్ మార్కులు ఉంటాయి, నన్ను టార్గెట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ముందుకు రాలే. ఎవరు రాలే. ఈమెకు అతిగా హరాస్మెంట్ చేయడం వల్లనే ఈమె కొంచెం ఈమె భయపడుకుంటున్నా. నాకు చెప్తేనే నేను వీళ్ళకి కంప్లైంట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను. ఎక్కువైపోయి ఆమెను నైట్ డ్యూటీలో ఉండగా వాళ్ళ ఆ థియేటర్ లో 3 గంటల వరకు ఆపరేషన్ లో ఉండి ఆ తర్వాత ఎలా పరిస్థితి వచ్చేస్తుంది. వీళ్ళు ఆ 3 గంటల తర్వాత చాలా వాదనలు కొట్లాడుకున్నారు అని కూడా తెలుస్తుంది. నాకు చూసాయిగా తెలుస్తుంది. వాళ్ళే అందరు కలిసి ఒత్తేసి చంపినట్టున్నారు సార్. వాళ్ళే ఒత్తి ఏదో ఇంజక్షన్ ఏదో చేసి ఉంటారు సార్. ఆమె తీసుకోరు సార్. అటెంప్ట్ మర్డరే సార్ ఇది. ప్యూర్లీ సార్ నాకు అన్యాయం జరుగుతుంది సార్. మా పాప ఎట్లాగో నాకు చేతికి రాదు, ఆశలు లేవు. అయినా ఆమెకి న్యాయం జరగాలనుకుంటే నాకు అన్యాయం చేసేసి ఈ తప్పుదోవ పట్టే పరిస్థితిలో ఉంది. సిపి సార్ కూడా ఏదో ఈమె రెబల్ అని అంటున్నాడు. రెబల్ కాదు. ఏదైతే తప్పు చేయని దానికి తప్పు చేయలేదు అని ఖండించే దానికి రెబల్ ఎట్లా అవుతుంది సార్? అలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు సార్. దీన్ని రాజకీయం చేస్తున్నారు సార్. ఇది రాజకీయం కాదు, హత్య సార్. హత్య సార్. నా పాపని చంపేసారు సార్. రైట్ నరేంద్ర గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు అండ్ కమల్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు. సో ఫైనల్గా ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది కానీ ఒక తండ్రి యొక్క మనోవేదన క్లియర్ కట్గా ఇప్పుడు మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా